ఇతరుల జీవితాన్ని చూసి మీ జీవితాన్ని తక్కువగా భావించటం అసూయకు మొదటి మెట్టు. వాళ్ళ ప్రయాణం వేరు, నీ ప్రయాణం వేరు అని అర్థం చేసుకోవటం మనశ్శాంతికి మొదటి మెట్టు. బాధ్యత ఉన్నవారు మాటలకు నిలబడతారు. బాధ్యత లేనివారు మాటలకే పరిమితమవుతారు. సందేహాలతో పరిగెత్తడం కన్నా ఆత్మవిశ్వాసంతో నడవటం మంచిది. మీ గురించి ఇతరులు చెప్పేది వినటం అవసరమే కానీ మీ బలహీనతలు మీకే తెలుసు కాబట్టి వాటిని మార్చే బాధ్యత కూడా మీదే. ఎవరు చూడనప్పుడు మీరు చేసే పని, ఎవరు మెచ్చుకోనప్పుడు మీరు చూపించే విలువలు అవే మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. జ్ఞాని ఎప్పుడూ మౌనంగానే ఉంటారు, అజ్ఞాని మాత్రమే అరుస్తూ ఉంటారు. మంచినీళ్ల బావి నిలకడగానే ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న కడలే ఎగిసిపడుతుంది. మీ ఆలోచనలు క్రమంగా మీ ప్రవర్తనను, చివరికి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఓడిపోయినప్పుడు సమయం విలువ తెలుస్తుంది, గెలిచినప్పుడు ఆ సమయం వెనుక పడ్డ కష్టం విలువ తెలుస్తుంది. ప్రశాంతమైన సముద్రం ఎప్పుడూ నైపుణ్యం ఉన్న నావికుణ్ణి తయారు చేయదు. ఎదురయ్యే ప్రతి అల మీలో ధైర్యాన్ని పెంచుతుంది. కష్టాలు ఎంత ఎక్కువైనా ప్రయాణం ఆపకూడదు. ఆశ నిన్ను ముందుకు నడిపిస్తే నమ్మకం నిన్ను గెలిపిస్తుంది. మాట ఇవ్వటం సులువే కానీ దాన్ని నిలబెట్టుకోవటంలోనే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. కోపం ఒక్క క్షణమే అయినా అది చేసే నష్టం జీవితాంతం ఉంటుంది. కష్టాలు మిమ్మల్ని పడదోయటానికి రావు, మీలోని శక్తిని బయటికి తీయటానికి వస్తాయి. నిజాయితీగా బ్రతకటం నేర్చుకోవాలి. ఎవరి ముందు తల వంచవలసిన అవసరం రాదు. జీవితంలో గొప్ప గురువులు ముగ్గురే: విఫలమైన ప్రేమ, ఖాళీ జేబు, అపజయం. ఇవి నేర్పే పాఠాలను ఏ పుస్తకం నేర్పదు. జేబు ఖాళీగా ఉన్నప్పుడు ప్రపంచం నీకు పరిచయం అవుతుంది. జేబు నిండుగా ఉన్నప్పుడు ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావు. డబ్బు లేనప్పుడు దగ్గరయ్యే బంధువులు, డబ్బు రాగానే దూరమయ్యే బంధాలు రెండు నకిలీవే. నీ దగ్గర పైసా లేనప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలేస్తుంది. ఇక మనుషుల గురించి ఏం ఆశిస్తావు? ఆకలి విలువ అన్నం లేనప్పుడు తెలుస్తుంది. మనుషుల విలువంతా నీ దగ్గర డబ్బు లేనప్పుడు తెలుస్తుంది. పేదరికం నేర్పే మొదటి పాఠం: ఈ ప్రపంచంలో ఉచితంగా లభించేది కేవలం మోసం మాత్రమే. డబ్బుతో మనుషులను కొనొచ్చేమో కానీ మనశ్శాంతిని మరియు నిజమైన గౌరవాన్ని కొనలేవు. జేబులో రూపాయి లేకపోయినా బ్రతికేయొచ్చు కానీ చుట్టూ నమ్మక ద్రోహులుంటే క్షణం కూడా బ్రతకలేరు. నీకు తిండి పెట్టని ప్రతి ఒక్కరి మాటలు వదిలేయి, ఎందుకంటే నీ కష్టంలో వారు నీకు తోడురారు. డబ్బు లేనప్పుడు ఇచ్చే సలహాల కంటే ₹1 సహాయం చేసే చేతులే మిన్న. కష్టం వచ్చినప్పుడు డబ్బు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు కూడా ఎవరనేది స్పష్టంగా తెలుస్తుంది. విజయం అనేది ఒక ముగింపు కాదు, అది నువ్వు గెలవటానికి ప్రకృతి ఇచ్చిన మరొక అవకాశం. పరిగెత్తడం చేతకాక పడిపోయిన వారు కాదు, పడిపోయిన తర్వాత కూడా లేవటానికి ప్రయత్నించిన వారే అసలైన పరాజితుడు. నీ ఓటమిని చూసి నవ్వినోళ్లే రేపు నీ విజయాన్ని చూసి నీకు సలాం కొడతారు. గెలిచినప్పుడు పొగిడి వేల చేతుల కంటే ఓడినప్పుడు భుజం తట్టి నేనున్నా అనే ఒక్క చెయ్యి చాలు. చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు అపజయాలంచులను తాకినవారే. ఓటమి నిన్ను కిందకు పడేస్తే నీ పట్టుదల నిన్న ఆకాశానికి ఎత్తుతుంది. విజయానికి షార్ట్ కట్స్ ఉండవు, దానికి కావలసింది కేవలం ఓర్పు, నిరంతర శ్రమ. నీ వెనక మాట్లాడేవారెప్పుడు నీ వెనకే ఉంటారు, నువ్వు ముందుకు సాగిపోతూనే ఉండాలి. విమర్శలు విన్నప్పుడు కోపగించుకోకు, అవి నిన్ను నువ్వు దిద్దుకోవటానికి దొరికిన అద్దాలు. గెలుపు నీకు అహంకారాన్నిస్తే ఓటమి నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా మారుస్తుంది. మోసపోయిన హృదయం చేసే మౌనం వేల మాటల కంటే చాలా శక్తివంతమైనది. ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదు,
అది నీకు సరైన వ్యక్తిని ఎంచుకునే కళ్ళనిస్తుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ భారాన్నివ్వదు. నిన్ను అర్థం చేసుకునే బంధమే నీకు నరకాన్ని చూపిస్తుంది. నమ్మకం అనేది గాజు ముక్క లాంటిది. ఒకసారి పగిలిపోతే ఎంత అతికించినా ఆ గీతలు పోవు. ఒకరితో అతిగా మాట్లాడటం తగ్గించుకోవాలి, లేదంటే కాలక్రమేణా నీ విలువను నువ్వే కోల్పోతావు. నిజాయితీ లేని బంధం నుండి ఎంత త్వరగా బయటపడితే నీ జీవితానికి అంత మంచిది. ప్రేమించటం కంటే ఎదుటివారి మనసును గౌరవించటం చాలా గొప్ప విషయం. అవసరం ఉన్నప్పుడు అమృతంలా మాట్లాడేవాళ్ళు అవసరం తీరాక విషాన్ని కక్కుతారు. అందరూ నీవాళ్లే అనుకోవటం నీ భ్రమ. నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది అసలు నీవాళ్ళెవరు. ఎదుటివారి తప్పుల్ని వెతికే ముందు నీ వెనుక ఉన్న లోపాలను ఒకసారి చూసుకోవాలి. సింహం మౌనంగా ఉందని భయపడటం మానేస్తే అది వేటాడేటప్పుడు ప్రాణాలు దక్కవు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను తొక్కేయాలనుకున్న వాళ్ళే రేపు నీ సాయం కోసం వస్తారు. సమాజం నీ విజయాలను చూసి అసూయపడుతుంది, నీ అపజయాలను చూసి నవ్వుకుంటుంది. పొగిడే పెదవుల కంటే విమర్శించే కళ్ళే నిన్నెప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. ఒంటరిగా బ్రతకటం నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ లోకంలో ఎవరూ నీ కోసం శాశ్వతంగా రారు. మాట్లాడితే మాటలవుతాయి, అదే మౌనంగా సమాధానం చెప్తే చరిత్ర అవుతుంది. నీ ఆయుధం నీ కోపం కాదు, నీలో ఉండే అపారమైన సహనం మరియు నిశ్శబ్దం. నీ శక్తి ఏంటో ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు నమ్మకంగా ఉంటే చాలు. గతం నేర్పిన పాఠాన్ని నేర్చుకోవాలి, కానీ గతాన్నే పట్టుకొని నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నీ తలరాతను మార్చే శక్తి ఏ దేవుడి చేతిలోనూ లేదు. అది కేవలం నీ కష్టపడే తత్వంలోనే ఉంది. పరిగెత్తే గుర్రాన్ని చూసి కుక్కలు మొరగటం సహజం. అంత మాత్రాన గుర్రం పరిగెత్తటం ఆపదు కదా. ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. సూర్యుడి ప్రకాశం సూర్యుడిదే, చంద్రుడి వెలుగు చంద్రుడిదే. మనశ్శాంతిని కోల్పోయి సంపాదించే ఏ సంపాదన కూడా నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. పరిస్థితులు నిన్ను ఎంత కిందకి నెట్టినా వసంతలా మళ్ళీ చిగురించటమే జీవితం. నీ ప్రయాణాన్ని నువ్వే సాగించాలి, ఎందుకంటే గమ్యాన్ని చేరుకున్నాక చప్పట్లు కొట్టేవాళ్లే కానీ తోడు వచ్చేవాళ్ళు ఉండరు. లోకంలో రెండు చాలా కష్టమైన పనులున్నాయి. ఒకటి పేరు పొందటం, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవటం. గుంట భూమి లేకపోయినా గుండె ధైర్యంతో ఉండాలి. పైసా లేకున్నా సాధిస్తా అనే సత్తాతో ఉండాలి. కష్టపడి పనిచేయాలి, తెలివిగా ప్రణాళిక వేసుకోవాలి. గెలిపి మీ గమ్యమని నమ్మాలి, ఓటమిని పాఠంగా తీసుకోవాలి, విజయాన్ని ఆహ్వానించాలి. నీపై నీకు నమ్మకం ఉంటే చాలు, మిగతావన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఓడిపోయినప్పుడు సమయం విలువ తెలుస్తుంది, గెలిచినప్పుడు ఆ సమయం వెనకపడ్డ కష్టం విలువ తెలుస్తుంది. నీతో నువ్వు స్నేహం చేయాలి, అదే నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళని ఏకైక బంధం. విలువలేని చోట వాదన వద్దు, వినని చోట వివరణ వద్దు. జీవితంలో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోవద్దు: ఇచ్చిన మాట, పెంచుకున్న నమ్మకం, నమ్మిన వారి హృదయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.